బైసైకిల్ లెఫ్ట్గా ఆపుకొని ఒకసారి మ్యాప్ చూసుకొని ఇప్పుడు తెలుస్తుంది ఎండ లైట్గా. నేను యాక్చువల్గా హంసలు దివి ఇటు అనుకుంటున్నా, కానీ ఇదేమో ఇటు చూపిస్తుంది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, కృష్ణను ఇంకా అలా సముద్రంలో కలుస్తుంది అది అంటే, నేను ఇటు పక్కన కృష్ణ ఇటు పక్కన కదా అని చెప్పి డౌట్ వచ్చిందన్నమాట చిన్నప్పుడు. సరే ఓకే, గూగుల్ మ్యాప్ నమ్ముకుని వెళ్తున్నాం, చూద్దాం ఇది ఏం చేస్తుందో. 1 hour చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆకలి ఏమనిపించట్లేదు. సో చూద్దాం, మధ్యలో ఏమన్నా కనిపిస్తే తినేద్దాం. సో మీ ఏరియాలో కూడా ఏమన్నా బాగుంటుందంటే చెప్పండి, వచ్చి తినేసి వెళ్తాను నేను. ఇప్పుడైతే మొబైల్లో మనం హంసల్దేవి మ్యాప్ పెట్టుకొని హంసల్దేవి సైడ్ వెళ్తున్నాం. అది ఎక్కడో చూపిస్తుంది, 1 hour జర్నీ చూపిస్తుంది. వెళ్దాం. సో కాసేపు అయితే ఇలాగే ఉంచుకొని ఇలా ఉంచి మాట్లాడి ఇంకా తర్వాత మళ్ళీ పైన పెడదాం. పైన పడితే అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా మనం తల తిప్పినప్పుడు ఆ ఫుటేజెస్ వస్తాయి అన్నమాట. సో ఇది అనుకోండి ఫిక్స్డ్. ఇంకా బిగినింగ్లో ఉన్నాం కదా, చూద్దాం ఏమన్నా చేంజెస్ చేయాలంటే చేద్దాం సెటప్కి. అండ్ హెల్మెట్ కూడా ఇలా రైడింగ్ చేసి దానికి నేను ఈ హాఫ్ హెల్మెట్ అయితే సజెస్ట్ చేయను. హాఫ్ హెల్మెట్ ఓకే, సిటీ రైడింగ్కి నిదానంగా వెళ్ళటానికి బాగానే ఉంటుంది. బట్ సేఫ్టీ విషయంలో అయితే నేను ఫుల్ హెల్మెటే రికమెండ్ చేస్తాను. నేను ఫుల్ హెల్మెట్ తీసుకోవాలి. అది చూస్తే కొంచెం రేట్ ఉందన్నమాట, అందుకని చెప్పి వెయిట్ చేస్తాను. ఇక నెక్స్ట్ మంత్ నుంచి అన్నీ ఒకేసారి కాకుండా మంత్కి ఒక ఐటెం తీసుకుంటా బైక్కి సంబంధించి. అన్నీ ఒకేసారి అయితే కష్టం అవుతుంది అనమాట, కొంచెం బడ్జెట్ కేటాయించలేము. అందుకే మంత్కి 1 లేదా మంత్కి 2 అలా చిన్నవి కావాల్సినవి తీసుకుంటాం. బైక్ కావాల్సి అని ప్లాన్. సో ఈ మంత్ అయితే ప్రజెంట్ ఏం తీసుకోలేదు, బట్ ఏదో ఒకటి ప్లాన్ చేయాలి ఈ మంత్ కూడా. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, అంటే మన సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో బైక్ కూడా అంతే. బైక్ మధ్యలో ఆగిపోకూడదు కదా. సో దానికి సంబంధించి పంచర్ ఏమన్నా అయినా లేదన్నా ఎయిర్ పెట్టడానికి అవి. అండ్ గ్లౌస్ తీసుకోవాలి. ఇందాక నేను మధ్యలో కాల్ మాట్లాడదామని ఆపినప్పుడు ఈ హ్యాండ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ ఎక్కడి వరకు అయితే చెయ్యి కవర్ చేస్తుందో అక్కడి వరకు ఏమనిపించలేదు. మిగతా హ్యాండ్ ఏదైతే ఫ్రీగా ఉందో క్లాత్ కవర్ చేయలేదో అది కొంచెం జుమ్ అంటుంది. లైక్ ఆ ఎయిర్ వచ్చి డైరెక్ట్గా హ్యాండ్కి తగులుతూ ఉంటుంది కదా. అండ్ చిన్న రాళ్ళు అవి కనపడవు కానీ బట్ అవి కూడా వచ్చి తగులుతూ ఉంటాయి. సో వాటి వల్ల కూడా కొంచెం అలా అనిపించింది. బట్ ఎండ పడుతూ ఉంటుంది డైరెక్ట్. సో ఈ ఇంపాక్ట్ అన్నిటి నుంచి సేవ్ చేసుకోవడానికి అయితే మనకి హ్యాండ్ గ్లౌస్ కావాలి. సో హ్యాండ్ గ్లౌస్ నేను చూశాను, అవేం కొంచెం రేట్ ఉన్నాయి, దానికి అంత పెట్టచ్చా లేదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. అవనిగడ్డ వెళ్తే అవనిగడ్డ వస్తుంది, రుద్రవరం వస్తుంది. ఈ గూగుల్ మ్యాప్లో స్టార్ట్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే మనం ఎటు వెళ్తే అటు నుంచి దారి చూపిస్తుంది.
సో మనం పొరపాటున వేరే టర్న్ తీసుకున్నాం అనుకో, వేరే సందులోకి యూటర్న్ తీసుకోమని చెప్పదు, అక్కడి నుంచి వేరే రూట్ చూపిస్తూ ఉంటుంది. అది లాంగ్ అయినా కానీ అది చూపిస్తుంది. మనం గమనించలేదనుకోండి, మనం తిరిగింది రైటే అనుకుని ఇంకా దాంట్లో వెళ్ళిపోతాం ఆ రూట్లో, అదేమో లాంగ్ అయిపోతుంది. మోపిదేవి స్ట్రైట్కి వెళ్తాయి, ఏదో చెప్తుంది కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగండి, ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళమని చెప్తుంది. కింది అంటున్నారని చెప్పి ఆగండి. సో గాయస్, మీకు రోడ్ ఎలా ఉందో చూపిస్తా. మ్యాప్ అయితే ఇటే చూపిస్తుంది, మరి బైక్ సెలెక్ట్ చేయగానే. సో నేను రూట్ మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో చూద్దాం. సో ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు వెళ్దాం గాయ్స్. చూడండి రూట్ ఎలా ఉందో. ఈ రూట్లో వెళ్తే డెఫినెట్గా నెక్ పెయిన్ వస్తుంది. నెక్ మీద హెల్మెట్ ఉంది కదా, హెల్మెట్ కొంచెం వెయిట్ ఉంటుంది. మరి ఎలా రోడ్డు ఎక్కడ దాకా ఉందో తెలియదు. నాకేమో ఆ చెట్టుల దగ్గర నుంచి మారుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది. అయిపోయిందిలే, కొంచెం దూరం. ఇక్కడి నుంచి రోడ్డు బాగానే ఉంది. సో గాయ్స్, నైస్ అమ్మా. అయ్యో, ఈ సీతాకోక చెల్లికి వచ్చి కరెక్ట్గా ఇక్కడ తగిలింది. మరి వైజర్ మీద అయితే అచ్చుపడింది. అది ఇలాంటి రోడ్లలో వెళ్తే బాగుంటాయి. అటుపక్క ఇటుపక్క చెట్లు, లైక్ మిర్రర్స్ చూసినప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. అంటే కొంచెం వర్షాలు పడి వీళ్ళు పొలాలు అవి వేసారనుకో, ఇదంతా గ్రీన్ అయిపోద్ది, అప్పుడు ఇంకా బాగుంటుంది. గుండుపాలెం అంట, గుండుపాలెంలో నుంచి వెళ్ళాలి. కాకులు సిటీలో మనకు కాకులు ఎక్కువ కనపడగా, ఇక్కడ చూడండి అన్ని కాకులు. ఇది ఫుల్ బ్లాక్ ఉన్నాయి ఈ కాకులన్నీ. అయ్యో, ఇవన్నీ ఫుల్ బ్లాక్ ఉన్నాయి కాకులన్నీ. మామూలుగా అయితే కొంచెం గ్రే కలర్ వస్తుంది కదా నెక్ దగ్గర. ఏ చెరువు చూడండి భలే ఉంది, పొంగలు కూడా ఉంది. నైస్ అమ్మా, ఈ రూట్ బాగుందిగా. సో ఇక్కడ చెరువులోకి దిగటానికి కట్టారు కానీ యూజ్ చేయట్లేదు అనుకుంటాను. బైక్ రైడ్స్ చేసేటప్పుడు ఎలా ఉంటేనే రూట్స్ కొంచెం బాగుంటాయి. హైవేస్ అయ్యి అంత మజా ఉండదు. ఓకే, డెస్టినీకి వెళ్ళాలి కాబట్టి తోలినట్టు ఉంటుంది. ఇవైతే కొంచెం ఏరియాస్ అవన్నీ చూసుకుంటే వెళ్ళచ్చు, బాగుంటుంది అనమాట. ఇంకా జూన్ జూలై ఆ టైంలో, అదే వర్షాలు స్టార్ట్ అయ్యాక వస్తే ఇంకా బాగుంటుంది. మొన్న బుక్ మై షో ఓపెన్ చేసే 3D మూవీస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి. మామూలు సినిమాలో ఇంక ఇంట్రెస్ట్ పోయింది. లైక్ అంటే థియేటర్కి వెళ్దామన్న థాటే రావట్లేదు. ఇంట్లో టీవీ అన్నో సౌండ్ బార్ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఎప్పుడో తీసుకున్నా. ఆ తీసుకున్న దగ్గర నుంచి ఆటోమేటిక్గా తగ్గిపోయింది అనమాట. మూవీస్కి వెళ్ళట్లా నేను. మధ్యలో ఒకసారి అబ్జర్వ్ చేశా, అప్పుడు 1.5 అలా వెళ్ళా అనమాట. ఇప్పుడైతే అది కూడా లేదు. సో మన అనిపించింది ఇంకా వెళ్తే బాగుంటుందని చెప్పి ఓపెన్ చేసి చూస్తే బుక్ మై షోలో 3D పిక్చర్స్ ఏం కనపడాల. 3D పిక్చర్స్ చూడటానికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇటు చూడండి బాగుంది. ఇటు పక్క ఏంటి, ఇటు పక్క
బ్రిడ్జ్ బాగుంది. అక్కడక్కడ గోతులు కూడా ఉన్నాయి. ఎర్రజెండా స్మారక స్తూపం బాగున్నాయి. ఇటేపు ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది. ఇది కూడా అనుకుంటా. ఇదివరకు ఉండే అలా పెద్ద చెట్లు, ఆ చెట్టు కింద జనాలు, అలా ఆ సెంటర్లో షాపులు కూడా ఆ చెట్టు దగ్గరే ఉండేవి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది చూడండి చెట్లు ఇలా రోడ్డు పక్కన. ఇంకోటి, నేను మోస్ట్లీ హార్న్ కొట్టను. ఏదన్నా తప్పదు, ఇంకా సడన్గా వచ్చేసారు మన మీదకి అంటే అప్పుడే కొడతా హార్న్. మామూలుగా రైడ్ చేసేటప్పుడు ఎదురుగా ఎవరో ఉన్నారని హార్న్ కొట్టను. అది నా అలవాటు అనుకోవచ్చు. మనం కూడా ఏమనుకున్నాం, ప్రశాంతంగా వెళ్ళాలనుకున్నాం. ఎంజాయ్ చేస్తా. జనాలు ఏమో ఊరికే కొట్టేస్తారు అన్నమాట. అక్కడ ఉన్న జంక్షన్ ఉందనుకో, జంక్షన్లో వీళ్ళు స్లో చేయకుండా వెళ్ళిపోవాలన్నమాట. అది వీళ్ళ టార్గెట్. స్లో చేయకుండా ఎక్కడి నుంచే హార్న్ కొడుతూ ఉంటారు. ఒక 1/2 కిలోమీటర్ నుంచి హార్న్ కొట్టుకుంటూ వెళ్ళి జంక్షన్ దగ్గర ఇంకా అందరు ఆగిపోవాలన్నమాట. ఓకే, కాన్వాయ్ వస్తుంది అన్నట్టు. ఆగిపోతే అప్పుడు దొరగారు వెళ్తారనమాట స్లో చేయకుండా జంక్షన్లో. మరి ఒకసారి బ్రేక్ వేస్తే ఏమైద్దో మరి. మీటింగ్లో ఉన్న అర్జెంట్ మీటింగ్స్ క్యాన్సిల్ అవుతాయేమో మరి, ఏమో తెలీదు. లాస్ అయిపోతారో. నేను ఫోర్ జంక్షన్ దగ్గర నేను హార్న్ కొడతా. ఏంటంటే జనాలు కొంచెం చూసుకుని వస్తారని స్లో చేస్తాను. స్లో చేసి కొంచెం దగ్గరికి వెళ్ళాక అప్పుడు హార్న్ కొడతా. అవతల క్రాస్ చేసే వాళ్ళని కూడా కొంచెం అలర్ట్ చేయడానికి కొడతాను అనమాట. ఈ హెల్మెట్ పెట్టుకోవటం వల్ల నాకు ఎండ తెలియట్లేదేమో అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఏం మొక్కలు ఇవి అప్పుడే వేసారు. ఇవి అప్పుడే వేసారా, వేసి తీయలేదా? ఇవి మొక్కలా పిచ్చి మొక్కలా? చూస్తే పిచ్చి మొక్కలా కనిపిస్తుంది. ఈ రోడ్డు చూడండి, రోడ్డు చాలా బాగుంది. అటేపు బరేలో కూడా బాగుంది. ఇక్కడ చూస్తే స్వచ్ఛ కృష్ణ, స్వచ్ఛ తుమ్మల చెరువు అని వస్తుంది. సో రోడ్ చూడండి ఎలా ఉంది. ఈ రోడ్డు భలే ఉంది. ఇది దేని పెట్టి తోలేరు, చాలా లోతుగా తోలినట్టు సరే అంటారు. దున్నినట్టు అనిపిస్తుంది, లోతుగా దున్నినట్టు. అది దున్నారా లేకపోతే ట్రాక్టర్లు నచ్చులా అవి? అంటే పెట్రోల్
అదేంటి కటింగ్ మెషిన్ ఉంటుంది కదా, ఆ మెషిన్ వెళ్ళిన అచ్చులాగా కనిపిస్తున్నాయి. హలో మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, స్లీప్ వెల్. యాక్చువల్గా నేను రిటర్న్లో రికార్డ్ చేయొద్దు అనుకున్నాను. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత రికార్డ్ చేద్దాంలే, ఆ దగ్గర నుంచి రికార్డ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. హంసల్దేవి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి. అనుకుంటే కొద్దిగా టర్న్ చేయగానే అక్కడ రోడ్ చూసి ఇంకా స్టార్ట్ చేశా. ఇంక ఈ రోడ్లన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అన్నమాట. చూడండి, చిన్న చిన్న ఊర్ల మధ్యలో నుంచి వెళ్తున్నాం మనం. వీళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నారు. ఈ చెట్టు భలే ఉంది చూడండి. ఎవరో కొంచెం కుట్టేద్దాం ట్రై చేస్తున్నట్టుంది. అంతా కింద నీళ్ళల్లో బర్రెలు బాగుంది. మంచి పల్లెటూరి వాతావరణం లాగా ఉంది వాళ్ళ రైడ్ అంతా. మనం కొంచెం రైట్ టర్న్ తీసుకుని కొంచెం లెఫ్ట్ టర్న్ తీసుకుని వెనకాలైతే ఒకేసారి ఎత్తిపడేసినట్టు అనిపించింది వెనక టైర్. దీనికి సస్పెన్షన్ వర్క్ చేయాలంటే మంచి వెయిట్ కావాలి. నేనేమో కొంచెం కూడా ఉన్నాను వెయిట్. సో వెనక లగేజ్ పెట్టుకొని ట్రావెల్ చేశారనుకోండి, అప్పుడు దీనికి సరిపోద్ది అనమాట. ఆ సస్పెన్షన్కి, ఆ వెయిట్కి. రోడ్లు కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నాయి. ఈ చెరువు చూడండి, మంచి గ్రీన్గా. అండ్ ఫ్రెండ్స్ అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు. గేదెలు, వాళ్ళన్నీ గేదెలు బాగా కనిపిస్తున్నాయి మీకు. ఇవాళ నడువు మామూలుగా ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ నడువు నొప్పి. ఇంటికి వెళ్ళిన తర్వాతే రాదు, రేపొద్దున్న వస్తుంది. చిన్నప్పుడు ఎలా అంతా కోసేసి ఖాళీ అయిపోగానే ఇక లోపల దూరి క్రికెట్ ఆడుకునేవాళ్ళం. మేము పిచ్చి రెడీ చేసేసేవాళ్ళం, క్రికెట్ ఆడుకునేవాళ్ళం. వాళ్ళు చూసారా, కాలువ దాటడానికి చిన్న సన్నగా ఉన్నాయి, సన్న బ్రిడ్జెస్ అన్నమాట. చూడండి, ఆ ఫ్రంట్ చూడండి. ఇది కొంచెం పర్వాలేదు. ఒక తాటి చెట్టుని అలా పడుకోబెట్టి దాని మీద నడిచేస్తున్నారు. లేదంటే ఆ తాటి చెట్టుని హాఫ్ కట్ చేసి దాని మీద నడుచుకుంటూ దాటుతున్నారు అన్నమాట. అందరి ఇళ్ళకి అవే ఉన్నాయి మోస్ట్లీ. వెళ్ళిపోయి కొట్టుడు పంపు చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. అది ఆ దగ్గరలో పెట్రోల్ బంకులు ఉంటాయో లేదో. మామూలుగా నేను ఇది బీపీ పెట్రోల్, భారత్ పెట్రోల్ ఏమై కొట్టిస్తా. ఈ మిగతాయి కొట్టించను అనమాట. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడూ కొట్టించలేదు. మా వెళ్ళిన తర్వాత ఏమన్నా అవకాశం ఉంటే ఎత్తుక్కోవాలి. అసలు ఈ హంసల్దేవి అనే కాన్సెప్ట్ నా బ్రెయిన్లో లేదు. మచిలీపట్నం వెళ్ళి బాదం పాలు తాగొద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యా. అయితే అక్కడికి వెళ్ళి మచిలీపట్నం దగ్గరికి వస్తుంది అనగా ఇంకా నాకు అనిపించింది అనమాట, ఓకే టైం ఎలాగో ఉంటుంది,
సో దగ్గరలో ఇది హంసలదేవి కూడా ఉంటుంది. నేను దగ్గరలో అనుకోలేదు, కొంచెం మధ్యలో ఉంటుంది అనుకున్నా. లైక్ విజయవాడకి ఈ మచిలీపట్నానికి మధ్యలో మనం రైట్ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలని చెప్పి అనుకున్నా. మచిలీపట్నం దగ్గర నుంచి చూస్తే 1 అవర్ ఉంది. అక్కడ బాదం పాలు తాగిన తర్వాత చెక్ చేస్తే, కాకపోతే రోడ్లు సరిగ్గా లేవు, అందుకే టైం పడుతుంది అన్నమాట. కొంచెం గ్యాప్ ఇచ్చాడు, గ్యాప్లో ఇచ్చిందా. ముందు బైక్ వెళ్తుందిగా నేను కూడా వెళ్ళిపోతున్నా. నా వాయిస్ అసలు రికార్డ్ అవుతుందో తెలియట్లేదు. మా ఫుటేజ్ ఒకటి రియాక్ట్ అయ్యి తర్వాత నేను మాట్లాడాలి అంటే కనుక నాకైతే ప్రజెంట్ అంత ఓపిక లేదనిపిస్తుంది. అంత ఫుటేజ్కి మళ్ళీ అన్నీ మాట్లాడలేను. ఎక్కడో దగ్గర నేనేం మాట్లాడానో కూడా మిస్ అయిపోతాను. మనకెట్టి చూపిస్తే అటే వెళ్దాం, ఎందుకంటే మనకి దారి తెలియదు కాబట్టి. ఫస్ట్ సైట్కి వెళ్ళిపో, నువ్వు ఎటు తిరగవలసిన లేదని చెప్తున్నాను. మన ఇక్కడ బోర్డులు ఉన్నాయి, ఆ బోర్డు చూసి వెళ్దాం మనం. కమ్మవారి చెరువు, హంసలదేవి 4 కిలోమీటర్స్, కోడూరు 5 కిలోమీటర్స్. హంసలదేవి సైట్గానే ఉంది బోర్డు, సో మనం కరెక్ట్గానే వెళ్తున్నాం. ఇక్కడ చిన్న చిన్న చేపల చెరువులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఒకళ్ళు వేసి కొంచెం బాగానే ఉందంటే ఇంక అందరూ వేస్తూనే ఉంటారు. ఈ లెఫ్ట్లో చూడండి, ఏంది ఎక్కిచ్చేసాను ఆ ఫ్లోలో. భలే ఉంది వ్యూ, కనిపిస్తుంది అది. ఈ పక్కన పడుతుంది చూడండి, బోట్లో కూడా వెళ్తున్నారు ఇప్పుడే. చూడండి గాయస్, బోట్లో వెళ్తున్నారు. ఇటే వెహికల్ కూడా వెళ్తుంది, అవును పెద్ద వెహికల్ మాది. ఈ సీన్ బాగుంది, వెరీ నైస్. అండ్ ఇటు పక్క చూడండి, ఇది కూడా వెరీ నైస్. లెట్స్ గో. మరి నాయన ఏంద్రా, కొంచెం హైట్ వేసి అలా దాన్ని లెవెల్ చేయొచ్చుగా రోడ్ని. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలని చెప్పింది. ఇక్కడ పెద్ద విగ్రహం ఉంది గాయస్. అండ్ ఇక్కడ హంసలదేవి అని బోర్డు ఉంది. ఆ బోర్డు కొంచెం లాగిట్ పడేసినట్టున్నారు. ఇంకా 20 మినిట్స్ ఎలాగే వెళ్ళాలన్నమాట. సో రోడ్డు కొంచెం బాగుంది, రోడ్డు వేసారు అంటే ఇటే అనుకుంటున్నాను. వాట్సాప్ వ్యూ భలే ఉన్నాయి, వాటర్. గుడిసెలు చూడండి, గుడిసెలు భలే ఉన్నాయి. గుడిసెలు ఇక్కడ ఎదురుగా గుడి ఎదురుగా వాళ్ళు టిన్నులు తీసుకెళ్ళారు, పెట్రోల్ టిన్నులేమో.
వాళ్ళే బయట నుంచి తెచ్చుకుంటారు. రేపు అంతా చెరువులే వేస్తున్నారు. ఏమో ఈ మట్టిని చూస్తే కొత్తగా తవ్విన మట్టి లాగా కనిపిస్తుంది. హంసల దీవి ఇదే గాయస్. మనమైతే హంసల దీవి ఎంట్రన్స్లో అడుగు పెట్టేస్తే కొంచెం రైట్కి తిరగాలని ఉంది. రైట్కి తిరిగిన తర్వాత ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో గుడి ఉంది. ఇంత రైట్ చేసినా ఇంకా 10 minutes చూపిస్తుంది. ఇది ఊరేమో, ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇల్లులతో పాటు ఒక గుడి ఉంది. ఒక వాటర్ ట్యాంక్ ఉంది. కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీగా. సార్ టికెట్ ఉంటుందా? టికెట్ ఉంటుందా? ఫోన్పే చేయనా? ఫోన్పే చేసి దీనికన్నా ఎక్స్ట్రా ఉంటుందా? దీనికి డ్రోన్ ఏం లేదు. డ్రోన్ లేదు. డ్రోన్ లేదు. దగ్గరలో బంక్స్ ఏమైనా ఉంటాయా? పెట్రోల్ బంక్స్? పెట్రోల్ బంక్ 13 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. 13 అయితే పర్వాలేదు. కోడూరులో అయితే ఉంటాయి. థ్యాంక్ యూ. సో ఇవన్నమాట అడల్ట్ 20, 10, 100. సో ఇప్పుడు నాకు 2 20s. ఎలా అంటే ఒక 20 ఏమో దీనికి, ఒక 20 నాకు టికెట్ ఎంట్రన్స్, ఒక 20 బైక్కి కనపడ. అండ్ స్పీడ్ లిమిట్ ఈ రోడ్లో 20నే ఉంది. ఇక్కడ చూడండి భలే ఉన్నాయి ఈ చెట్లు. ఏం చెట్లు ఇవి అసలు? అయినా కెమెరా ఉందా? ఎత్తుక్కుంటున్నాను నేను కెమెరా ఉందా అని. నో ఫైర్ వెలిగించకూడదు. అండ్ ఇది చూడండి అసలు వాటర్ అవసరం. కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఏముంటాయి దీంట్లో? వైల్డ్ లైఫ్ అంటే
సంబంధించిన అలాంటివి ఉంటే బాగుంటుంది, మరి ఉన్నాయో లేదో. ఏపీ టూరిజం అని బోర్డు పెట్టారు కాబట్టి మినిమం ఉంటాయి అని చెప్పి అనుకుంటున్నాను నేను. బాడీ అయితే రెస్ట్ అడుగుతుంది కొంచెం. వైల్డ్ లైఫ్ సాంచురీ అని చెప్పి డాల్ఫిన్స్ ఫొటోస్ ఉన్నాయి దాని మీద. బైక్ ఎక్కడ పెట్టాలి గాయ్స్? అటే వెళ్ళి పార్క్ పెట్టాలి. బాగుంది ఇక తీయగా. బైక్ అక్కడ నువ్వు పెట్టుకుంటే వద్దు కానీ వంగి వస్తుంది బైక్. కొత్తగా స్టార్ట్ చేశాను విజయవాడలో. కెప్టెన్ శక్తి కిరణ్ అండి. కెప్టెన్ శక్తి కిరణ్. థ్యాంక్ యూ. ఆన్లో సో గాయస్ వెళ్ళి కాసేపు అక్కడ కూర్చున్నాము. సో మీ అందరి కోసమే రెడీగా పెట్టుకున్నాను అనమాట 200 నోట్స్. ఎవరికైతే 200 వస్తుందో వాళ్ళకి 200 ఇవ్వటానికి కలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఈ కాన్సెప్ట్ కోసం వచ్చా. బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి 1 గంట అయింది. అయితే ఫోన్ ఇలా వదిలేసాను అనమాట, మర్చిపోయాను నేను ఫోన్. సో ఈ ఫోన్ ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది రిటర్న్ వెళ్ళిపోవాలి, మళ్ళీ మ్యాప్ పెట్టుకుందాం అని చెప్పి ఆలోచించగానే అప్పుడు గుర్తొచ్చింది అనమాట ఫోను. ఎలా ఉంటాయి మనం చేసే పనులు గాయ్స్. సో మ్యాప్ ఓపెన్ చేసి తాడిగంట సెంటర్ అని కొడితే మనకి రూట్ వచ్చిందన్నమాట. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? ఉయ్యూరు సో మధ్యలో ఇలా డైవర్ట్ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట 2 వీలర్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఓకేనా? కృష్ణా రివర్ ఇక్కడ కలుస్తుంది అంటే ఇంకా అటు పక్కకి వెళ్ళాలి. సో అక్కడికైతే వెళ్ళట్లేదు నేను, ఇంకా రిటర్న్ అయిపోతాను ఇంటికి. మళ్ళీ ఎప్పుడన్నా వస్తే వెళ్దాం.
అయ్యా ఓకే, ఇది రికార్డింగ్ పెట్టా. ఇక్కడైతే అలా కూర్చోటానికి కూడా ఉంది చూడండి. ఇవన్నీ కూర్చోటానికి. ఇక్కడ ఫుడ్ వాటర్ ఏం లేవు. సో ఫుడ్ వాటర్ మీరే తెచ్చుకొని మేబీ ఉంటే ఈవినింగ్స్ ఉంటాయేమో అక్కడ. సో అది గాయస్ లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు పైకెళ్ళి చూసేది కూడా ఉంది చూడండి. అండ్ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అది పైకెక్కి చూడవచ్చు అన్నమాట. అది గాయస్ హంసల్ దివి. యాక్చువల్గా బటర్ మిల్క్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ హంసల్ దివి దాకా వచ్చాం మనం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం వచ్చేటప్పుడే వాటర్ అండ్ ఫుడ్ తీసుకొని రావాలి. ఇక్కడైతే అవైలబుల్ లేదు. బళ్ళు ఉన్నాయి కానీ అవి మేబీ ఈవినింగ్ స్టార్ట్ చేస్తారేమో. ప్రజెంట్ అయితే ఫుడ్ అయితే ఏమీ లేదు. కనీసం వాటర్ కూడా లేదనమాట ఇక్కడ. మనం వచ్చేటప్పుడే తెచ్చుకోవడం మంచిది వాటర్. అట్లీస్ట్ వాటర్ మనం తెచ్చుకోవాలి. ఈ దగ్గరలో అయితే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. ఇంకా అక్కడ ఏమన్నా దొరికితే మనం తీసుకొని వచ్చేది. మేబీ మోస్ట్లీ ఈవినింగ్స్ వస్తారేమో, అందుకే ఇప్పుడైతే వాటర్ లేవు. బీచ్ అయితే బాగానే ఉంది గాయస్, అలలు గిల్లలు. అండ్ ఇంకా సంగమం అయితే పైకి వెళ్ళాలనుకుంటా. మరి అది వాక్ చేసుకుని వెళ్ళాలి, ఏదన్నా వే ఉందేమో తెలీదు. సో నేనైతే ఇంకా అటువైపు వెళ్ళలేదు. జస్ట్ మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, ఇంకా నాకు కొంచెం ఫుడ్ ఏమన్నా పడితే కొంచెం ఎనర్జీ వస్తుందేమో అని చెప్పి అట్లీస్ట్ వాటర్. ఇప్పుడిప్పుడే నోరు ఎండుతుంది లైట్గా. సో వాటర్ అయినా తాగాలి మనం. కానీ అటు ఇటు సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది.